ఇది వినండి. చార్లెస్ కూలెన్ ఇతను 1960లో అమెరికాలో జన్మించాడు. ఇతను ఒక మంచి మిడిల్ క్లాస్ వర్కింగ్ ఫ్యామిలీ నుండి వచ్చాడు. ఇతని చిన్న వయసులోనే వీళ్ళ ఫ్రెండ్స్ అండ్ సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్స్ చాలా ఏడ్పించేవారు. 9 years ఏజ్ లో ఒకసారి సూసైడ్ చేసుకుందామని కూడా ట్రై చేశాడు. చార్లెస్ ఒక నర్స్, చాలా జోవియల్ గా అండ్ అందరితో చాలా బాగా ఉండేవాడు. 1986లో ఇతని ఫస్ట్ జాబ్ యాజ్ అ నర్స్ గా సెయింట్ బర్నాబస్ అనే హాస్పిటల్లో స్టార్ట్ చేశాడు. తర్వాత 1987లో బావుమ్ అనే ఆమెని మ్యారేజ్ చేసుకున్నాడు. ఇతనికి 2 ఆడపిల్లలు. 1988లో ఇతను ఫస్ట్ మర్డర్ చేశాడు. అది కూడా ఒక పేషెంట్ కి ఇన్సులిన్ ఓవర్ డోస్ ఇంజెక్ట్ చేసి, అండ్ ఇలా చాలా మందిని చంపాడు. 1992లో హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడంతో ఆ హాస్పిటల్ వదిలేసి వారన్ అనే హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. ఈ హాస్పిటల్లో 3 వయసున్న ఆడవారిని చంపాడు, డైజాక్సిన్ అనే డ్రగ్ ఓవర్ డోస్ ఇంజెక్ట్ చేసి. 1993లో ఇతని వైఫ్ డివోర్స్ ఇచ్చింది. ఆ టైంలో వారన్ హాస్పిటల్లో పనిచేసే ఒక కొలీగ్ వాళ్ళ ఇంట్లోకి నైట్ ఎవరికి తెలియకుండా వెళ్ళాడు. ఆ విషయంలో ఇతనిపై ఒక కేసు అయింది. మళ్ళీ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు.